అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి మధ్య వైట్ హౌస్లో మాటల యుద్ధం జరిగింది. వెంటనే ట్రంప్ ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కాస్త కంగుతిన్న జెలెన్స్కీ ట్రంప్కు ఒక లేఖ రాస్తూ తాను శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నానని లేఖలో ప్రస్తావించారు. ఇదే విషయాన్ని ట్రంప్ కూడా గత మంగళవారం నాడు కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. అయితే జెలెన్స్కీకి శాంతి చర్చల కొత్త ప్లాన్ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి మధ్య మాటల యుద్ధం తర్వాత ట్రంప్ అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్కు ఇక ఆయుధాలు సరఫరా చేయమని తెగేసి చెప్పాడు. దీంతో జెలెన్స్కీ కంగు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఓ మెట్టు దిగి పుతిన్తో శాంతి చర్చలకు తాను సిద్ధమేనని ఓ లేఖ రాశారు. లేఖలో యుద్ధం సమయంలో మీరు ఉక్రెయిన్కి చేసిన సాయానికి తాము రుణపడి ఉంటామని లేఖలో ప్రస్తావించారు. లేఖ అందుకున్న తర్వాత ట్రంప్ కూడా కాస్త మెత్తబడినట్టున్నాడు. మంగళవారం నాడు ఆయన అమెరికా కాంగ్రెస్నుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తనకు లేఖ రాశాడు. శాంతి చర్చలకు తాను సిద్ధమేనంటూ ముందుకొచ్చాడని ఆయన సభకు సమాచారం ఇచ్చారు. శాంతి చర్చలకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్ ప్రజలు కూడా శాంతి కోరుకుంటున్నారని జెలెన్స్కీ లేఖను ప్రస్తావిస్తూ ట్రంప్ అన్నారు. అదే సమయంలో ట్రంప్ రష్యా నుంచి కూడా తనకు బలమైన సిగ్నల్స్ అందుతున్నాయని, వారు కూడా శాంతిని కోరుతున్నారని చెప్పారు. ఇక ఒకరినొకరు చంపుకోవడాన్ని ఆపాలి. ఇది తెలివితక్కువ యుద్ధం ఆపాలనుకుంటే ఇద్దరితో కలిసి మాట్లాడాలి. అయితే యుద్ధాన్ని ఎలా ఆపుతానో అనే విషయం గురించి మాత్రం ట్రంప్ తన మనసులోని మాట చెప్పలేదు. కాగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఫిబ్రవరి 24, 2022 నుండి కొనసాగుతూనే ఉంది. అలాగే జెలెన్స్కీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పోస్ట్ చేస్తూ తాను ట్రంప్కు లేఖ రాశారని, లేఖలో ఉక్రెయిన్ శాంతికి కట్టుబడి ఉందని ప్రస్తావించారని పోస్టులో పేర్కొన్నాడు. అయితే జెలెన్స్కీ శాంతి ఒప్పందం విషయానికొస్తే ఆయన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. మొదటి విడతలో యుద్ధ ఖైదీలను విడుదల చెయ్యాలి. రెండోది, ఆకాశం ద్వారా మిసైల్స్ ప్రయోగించరాదు. అలాగే లాంగ్ రేంజ్ డ్రోన్లతో పాటు ఎనర్జీ, పౌరులు నివసించే ప్రాంతాల్లో బాంబులు వెయ్యరాదనేది జెలెన్స్కీ విధిస్తున్న షరతులు. అదేవిధంగా సముద్రం నుంచి తక్షణమే సైనికులు వెనక్కి వెళ్లాలి. తాము చేసిన ప్రతిపాదనలు రష్యా కూడా అనుసరించాలని జెలెన్స్కీ ఎక్స్లో ప్రస్తావించారు. మొదటి విడత తర్వాత ఎలాంటి జాప్యం లేకుండా రెండో విడత చర్చలకు వెళ్లాలని సూచించారు. చర్చలు చివరి దశకొచ్చే వరకు తాము అమెరికాతో కలిసి పనిచేస్తామన్నారు. ఇక జెలెన్స్కీ విషయానికొస్తే శాంతి చర్చలకు రష్యా సీరియస్గా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉక్రెయిన్ను స్వతంత్ర దేశంగా పరిపాలించుకోవడానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించరాదని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. జెలెన్స్కీ ట్రంప్కు లేఖ రాసి శాంతి చర్చలకు తాము సుముఖమని రాశాడు. కానీ అంతకు ముందు అంటే మార్చి 2న లండన్లో ఉక్రెయిన్ సెక్యూరిటీ సమ్మిట్ జరిగింది. దీనికి బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్లు కూడా హాజరయ్యారు. వారి ప్రతిపాదన విషయానికొస్తే మాక్రాన్, కీర్ స్టార్మర్ల ముందు కాల్పుల విరమణ సముద్రంతో పాటు ఎయిర్ అటాక్లతో మొదలు పెట్టాలని ప్రతిపాదించారు. అలాగే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఓ నెల రోజుల పాటు దాడులు చేయకుండా నిలువరించాలని ఇద్దరు నాయకులు ప్రతిపాదనలు చేశారు. స్టార్మర్తో పాటు మాక్రాన్, ఇతర యూరోపియన్ నాయకులు కూడా ఒకవేళ శాంతి చర్చలు సఫలమైతే ఉక్రెయిన్కు శాంతి దళాలుగా తమ సైనికులను పంపుతామని ముందుకొచ్చారు. అయితే రష్యా మాత్రం యూరోపియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉక్రెయిన్లో ఉండడానికి వీల్లేదని వ్యతిరేకిస్తోంది.
యుక్రెయిన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో ఇతర దేశాల సైనికులు ఉండడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ట్రంప్ ఆయన టీం యుక్రెయిన్లో పీస్ కీపింగ్ ఫోర్స్ ఉండాల్సిందేనని గట్టిగా పట్టుబడితే చెప్పలేం. అయినా రష్యా మాత్రం యుక్రెయిన్లో విదేశీ సైనికులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. ఒకవేళ పుతిన్ పట్టుబట్టినా ట్రంప్ కూడా మెట్టు దిగి మాస్కో డిమాండ్కు తలొగ్గాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీన ట్రంప్కు జెలెన్స్కీకి మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. మధ్యలో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ జోక్యం చేసుకుని యుక్రెయిన్ నాయకుడికి కృతజ్ఞత లేదని మండిపడ్డాడు. యుక్రెయిన్కు అమెరికా ఎంత మిలిటరీ సాయం చేసింది మరిచిపోయావా అంటూ వాన్స్ జెలెన్స్కీని నిలదీశాడు. దీంతో మంగళవారం నాడు జెలెన్స్కీలో కొంత మార్పు కనిపించింది. కాస్త రాజీ ధోరణికి దిగొచ్చాడు. వాన్స్ దెబ్బకు జెలెన్స్కీ కాస్త దిగొచ్చి యుద్ధంలో యుక్రెయిన్కు అమెరికా బాగా సాయం చేసింది, యుక్రెయిన్ సార్వభౌమత్వానికి స్వాతంత్ర్యానికి చాలా చేసిందని జెలెన్స్కీ తన ఎక్స్లో 6 పేరాగ్రాఫ్ల నిండా ఈ విషయాలన్నీ ప్రస్తావించారు. వాషింగ్టన్కు తాము రుణపడి ఉంటామని ఆయన సామరస్య ధోరణిలో పేర్కొన్నారు. అమెరికా తమకు చాలా చేసింది, ట్రంప్ కూడా తమకు ఆయుధాలు సమకూర్చారు, ఆయనకు కూడా ధన్యవాదాలని పోస్టులో పేర్కొన్నారు. అలాగే జెలెన్స్కీ వైట్ హౌస్లో జరిగిన మీటింగ్ గురించి ప్రస్తావిస్తూ సమావేశం జరగాల్సిన తీరులో జరగలేదు, దానికి తాను కూడా చింతిస్తున్నా, జరిగిన పొరపాటును సరిదిద్దుకుందామన్నారు జెలెన్స్కీ. అయితే ఆయన అమెరికా యుక్రెయిన్కు ఆయుధాలు సరఫరా నిలిపివేత గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక అమెరికా ప్రభుత్వం మారిన తర్వాత ట్రంప్ టీం పాలసీ యుక్రెయిన్కు వ్యతిరేకంగా మాస్కోకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది. గత నెల అమెరికాతో పాటు రష్యా ఉన్నతాధికారులు సౌదీ అరేబియాలోని రియాద్లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. సమావేశం ఇటు యుక్రెయిన్కు అటు యూరోపియన్ నాయకులకు కంటగింపుగా మారింది. కాగా ఈ సమావేశానికి యుక్రెయిన్తో పాటు యూరోపియన్ నాయకులను ఎవ్వరినీ ఆహ్వానించలేదు. జెలెన్స్కీ డిమాండ్లను పుతిన్ అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే రష్యా వద్ద లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, అలాంటివి యుక్రెయిన్ వద్ద లేవు. యుక్రెయిన్లోని కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేసే అవకాశం ఉంది. కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే మాత్రం రష్యాకు అది కాస్త ఇబ్బందికర పరిణామమే అని రక్షణ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా ఒప్పందంపై సంతకం పెట్టదు, అలాగే రష్యా యూరోపియన్ నాయకులను అస్సలు నమ్మదు కూడా. రష్యా ప్రస్తుతానికి ఎలాంటి శాంతి ఒప్పందాలను అంగీకరించదు. యుక్రెయిన్ను పూర్తిగా లొంగదీసుకోవాలనేది రష్యా ప్లాన్గా కనిపిస్తోంది. ఒకవేళ అమెరికా జోక్యం చేసుకుని సీరియస్గా తాము చెప్పిన ప్రతిపాదనలకు అంగీకరించాలని పట్టుబడితే చెప్పలేం. కానీ ప్రస్తుతం ట్రంప్ రష్యాకు మద్దతు తెలపడంతో యుక్రెయిన్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రష్యా డిమాండ్లను ట్రంప్ కళ్ళు మూసుకొని అంగీకరించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఇబ్బంది పడేది జెలెన్స్కీనే. ఇక అమెరికా విషయానికొస్తే ట్రంప్ ముందుగా అక్కడి ఖనిజాల ఒప్పందాల గురించి జెలెన్స్కీతో కాకుండా జెలెన్స్కీ తరపున అక్కడి పార్లమెంటేరియన్లతో సంతకాలు చేయించుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. దీంతో భవిష్యత్తులో తాము డీల్పై సంతకం చేయలేదని బుకాయించడానికి వీలుండదు. అది కాకుండా దానికి చట్టబద్ధత కూడా ఉంటుంది. దానికి కారణం ప్రస్తుతం ఇటు అమెరికా అటు యుక్రెయిన్ మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించడమే. మరి జెలెన్స్కీ ప్రతిపాదనలకు ట్రంప్ ఊ అంటాడా లేక ఊహు అంటాడా అనేది వేచి చూడాల్సిందే.